శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన 9 మందికి సద్గతులు కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ప్రతి పర్వదినానికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. గతంలో తిరుపతిలో, సింహాచలంలో, ఇప్పుడు కాశీబుగ్గలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి దేవాలయం నుంచి వచ్చే ఆదాయం, దేవాలయాలకు అడ్డు పెట్టుకొని చేసే వ్యాపారం, రాజకీయంపై ఉన్న శ్రద్ధ, దేవాలయాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై 1% ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగేవి కాదన్నారు. ఘటన జరిగిన ప్రతిసారి సాకులు వెతకడం ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు. ఈ ఘటనకు సీఎం బాధ్యత వహించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 9 మందికి సద్గతులు కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ప్రతి పర్వదినానికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. గతంలో తిరుపతిలో, సింహాచలంలో, ఇప్పుడు కాశీబుగ్గలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి దేవాలయం నుంచి వచ్చే ఆదాయం, దేవాలయాలను అడ్డుపెట్టుకుని చేసే వ్యాపారం, రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, దేవాలయాలపై నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై 1% ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగేవి కాదన్నారు. ఘటన జరిగిన ప్రతిసారి సాకులు వెతకడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనకు సీఎం బాధ్యత వహించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 9 మందికి సద్గతులు కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. ఈ ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ప్రతి పర్వదినానికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. గతంలో తిరుపతిలో, సింహాచలంలో, ఇప్పుడు కాశీబుగ్గలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి దేవాలయం నుండి వచ్చే ఆదాయం, దేవాలయాలను అడ్డుపెట్టుకొని చేసే వ్యాపారం, రాజకీయంపై ఉన్న శ్రద్ధ, దేవాలయాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై 1% ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగేవి కాదన్నారు. ఘటన జరిగిన ప్రతిసారి సాకులు వెతకడం ప్రభుత్వానికి పరిపాటి అయిందన్నారు. ఈ ఘటనకు సీఎం బాధ్యత వహించాలన్నారు.